అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట ఒక 3-4 సార్లు ఒక మాట విన్నాం. ఏంటా మాట? గన్నవరం విమానాశ్రయము మరొక 6 నెలల్లో ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాము. ఇదే విధంగా ప్రభుత్వం పనిచేయాలి, అధికారులు పనిచేయాలి. ఎవరైతే గుత్తదారులు ఉన్నారో, గుత్తదారులు ఇన్ ద సెన్స్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సి ఉంటుంది. దీన్ని అతి తొందరగా వాడుకలోకి తీసుకురావాలి. ఎందుకంటే అమరావతి రాజధానికి గన్నవరం ఎయిర్పోర్ట్ చాలా కీలకము అని చెప్పేసి ఒక 3-4 సార్లు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అది నేను కూడా విన్నాను, మీరు కూడా వినుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత కానీ, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పౌర విమానాల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎవరైనా అధికారులు అక్కడ పనుల సమీక్ష కోసం వెళితే తప్ప మరే పనులు నడకలేదు. ఒకవేళ ఎవరైనా అక్కడికి వెళ్ళి ఆ పనులు సమీక్షించడానికి వస్తున్నారు, ఆ పనులు ఏం జరుగుతున్నాయో చూడడానికి వస్తున్నారని తెలిస్తే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్న ఆ కంపెనీలన్నీ ఆ 1-2 గంటలు హడావిడి చేసేస్తున్నారు. హడావిడి చేసి ఆ తర్వాత ఎవరు కనిపించుకుంటూ పోతున్నారని ఒక వార్త. ఏం జరుగుతుంది? ఇదే కాదు, రామ్మోహన్ నాయుడు గారు కూడా ఒక 3 సార్లు సమీక్షించారంట. అప్పుడే కొంచెం హడావిడి చేశారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడికక్కడే నత్తనడక నడుస్తుందని పనులు. ఎందుకంత గోప్యం జరుగుతుంది? ఎందుకంత ఆలస్యం జరుగుతుంది? ఇప్పుడు సాక్షాత్ సీఎం అనే చెప్పారు కదా, ఇది ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలి. ఇట్లా చేసుకుంటూ పోతే 6 నెలలు ఎక్కడ కంప్లీట్ అవుతుంది? మనకి 6 సంవత్సరాలు అయినా కంప్లీట్ అవ్వదు. టెర్మినల్ బిల్డింగ్లో పనులు ఎక్కడికైనా ఆగిపోయినాయంట. ఇంటిగ్రేట్ టెర్మినల్ జోన్కి సంబంధించి ఆ బిల్డింగ్కి సంబంధించి పనులు. అదే కదా అనుసంధానం రోడ్డుకు దానికి సంబంధించి. ఇది ఇంటిగ్రేట్ టెర్మినల్ జోన్ అంటే బిల్డింగ్లు దేనికి అనేది నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్ లేదు, కానీ నాకు తెలిసి రోడ్లు దానికి అనుసంధానం చేసి ఎవరైనా వెళ్ళి ఇమిగ్రేషన్కి సంబంధించి ఉంటుందన్న నేను అనుకుంటున్నా. మరి అదే రాంగ్ అయితే కింద కామెంట్లో కరెక్ట్ చేయండి, నో ప్రాబ్లం. మీరు ఇలా పనులు చేసుకుంటా పోతే ఎన్ని రోజులకు అవుతుంది? సరే, మరి ఇంత లేట్ జరుగుతుంది, ఇంత డిలే అవుతుంది. లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఎవరైనా అనగలరు? డైరెక్టర్ గారు విమానాశ్రయానికి గన్నవరం విమానాశ్రయానికి డైరెక్టర్గా నియమితులయ్యారు. వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? దీని మీద అయితే ఖచ్చితంగా ఒక అప్డేట్ అయితే ప్రభుత్వం ఇవ్వాలి. లేకపోతే ప్రజల్లో ఇప్పటికీ ప్రజలు కొంచెం అటు ఇటు అవుతున్నారు. అభివృద్ధి పరంగా ఉన్నా కూడాను గతంలో ఇబ్బందులు పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం అసహనంగానే ఉన్నారు. వాస్తవం మాట్లాడుకుంటే ఇలాంటి విషయాల్లో కూడా జాబ్కి జరిగితే కొంచెం కష్టమే అవుతుంది ప్రభుత్వానికి. దయచేసి దీని మీద ఒక అప్డేట్ అయితే ఇవ్వాలి. ఎంతవరకు పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు జరిగింది, ఎంతవరకు జరగలేదు. నేను సైడ్ ఫోటోలు వేస్తాను, ఒకసారి చూడండి. నాకు వచ్చిన ఫొటోస్ ఇవి. నేను ఈరోజు ఈ వార్త ఈనాడులో చూసేసరికి అవునా ఇంత డిలే ఎందుకు అవుతుంది? మన చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కదా ఖచ్చితంగా 6 నెలల్లో పూర్తి చేయాలి, దీని మీద అధికారులందరూ వర్క్ చేయాలి, దీని మీద అధికారులందరూ ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలని చెప్పిన తర్వాత కూడా పనులు ఎందుకు నత్తనగా నడుస్తుంది? మరి ఇట్లా చేస్తే సీఎం గారి మాటకి విలువ ఎక్కడ ఉంటుంది అనే అంశం పైన వీడియో చేయాల్సి వచ్చింది. చూద్దాం ప్రభుత్వం దీని మీద ఏం అప్డేట్ ఇస్తుందో. ఏదో ఖచ్చితంగా ఇస్తుంది, ఎందుకంటే ఈనాడులో వచ్చింది కూడా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారని అనుకుంటా. చూద్దాం తర్వాత ఏమి ఇస్తారు, దాన్ని బట్టి నేనైతే పంపిస్తాను. గన్నవరం నా మనిషిని అయితే పంపిస్తాను. ఒకసారి పనులు చూసుకొని రా, ఒక వీడియో తీసుకొని రా అని చెప్పి ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్.